ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠలాపురంలో ఓ వ్యక్తి జీవ సమాధయ్యాడు. కైపు కోటిరెడ్డికి గత కొన్నేళ్లుగా భూదేవి అమ్మవారు ఒంట్లోకి వస్తుందని 30 అడుగుల లోతులో ఓ గుడిని నిర్మించాడు. ఉగాది రోజున అతని జీవ సమాధిని చూసేందుకు గ్రామస్తులు భారీగా చేరుకున్నారు. 5 అడుగుల మేర గుంత తీసుకుని ఒంటిపై బట్టలు లేకుండా గుంతలోకి వెళ్లాడు. ఇనుపరేకు పెట్టి మట్టితో గుంతను పోడ్చారు గ్రామస్తులు. 5 గంటల పాటు ఆ వ్యక్తి గుంతలోనే ఉన్నాడు. పోలీసులు విషయం తెలుసుకుని అతని దీక్షను భగ్నం చేశారు. ప్రపంచంలోనే భూదేవి అమ్మవారి ఆలయం ఎక్కడా లేదని, మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో తానే నిర్మించానని అతడు చెప్తున్నాడు. తాను భూదేవి పుత్రుడినని, ప్రపంచ శాంతి కోసమే దీక్ష చేపట్టానని భక్తుడు తెలిపాడు. ప్రపంచ శాంతి కొరకు ప్రాణ త్యాగానికైనా వెనుకాడ బోనని భూదేవి తల్లి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై భూదేవి తల్లి. మీ పేరేం పేరండి? భూదేవి పుత్రుడు. మీ పేరు పూర్తిగా? పేరుతో సంబంధం లేదు నాకు. పేరులోకి వీరు లేని అవసరం లేదు. కులాలు మతాలు ఎన్ని పని లేదు నాకు. ఎన్ని రోజులు చేస్తున్నారు? నేను దీక్ష పెట్టింది ఇవాళ తెల్లదాన్ని మొదలు పెట్టింది. 24 గంటల సేపు దీక్ష చేస్తానని చెప్పి అమ్మవారు చెప్పింది చేయమని చెప్పి చేస్తున్నా. అది నేను ప్రపంచం అంతా బాగుండాలి, కులాలు మతాలు లేకుండా అంతా ఒకడగా ఉండాలి. ప్రపంచం అంటే అందరికి అమ్మ భూదేవి తల్లి, ప్రతి ఒక్కరికి అమ్మ, మనుషులకే కాదు సకల కోటి జీవరాశులకు, మానవులకు, దేవుళ్ళు, దేవతలకి అందరికీ అమ్మ భూదేవి తల్లి. మీరు కట్టుకునే గుడ్డ, తినే తిండి, ఉండే ఇల్లు ప్రతి ఒక్కటి అమ్మవారు ఇచ్చిందే. ప్రపంచంలో ఎక్కడా కూడా అమ్మవారు లేదు, ఎక్కడుంది. ప్రపంచవ్యాప్తంగా అమ్మవారు ఇక్కడ వెలిసి ఉన్నారు. సాక్షాత్ అమ్మవారు ఇక్కడ ఉన్నారు. అమ్మవారే చేపిస్తే నేను చేస్తున్నాను తప్పే నాదేం లేదు. నేను వరకు మొత్తం మట్టి బొమ్మను మాత్రమే. ప్రతి సంవత్సరం చేస్తారా? ఇప్పుడు ఇక్కడ నుంచి డైలీ చేస్తా. ప్రతి సంవత్సరం కాదు, ఇక్కడ ఇవాళ మొదలుపెట్టింది చేయటం. ఇంతకుముందు చేసుకుంటా అలాగా గుడిలో అమ్మవారికి గుడిలో డైలీ ఇంతకుముందు కింద చేసుకుంటా. ఇప్పుడు చేయాలి. 24 గంటలు చేయాల్సింది. వీళ్ళు పోలీసులు మొత్తం వీళ్ళు అందరూ వచ్చి గందరగాలం చేసి మొత్తం దీక్ష మొత్తం భగ్నం చేసి పెట్టినారు. వీళ్ళు ఇలా కొత్త సంవత్సరం అమ్మవారు చెప్పింది కొత్త సంవత్సరం స్టార్ట్ చేయమని. అమ్మవారు చెప్తే చేస్తాను. ఒంట్లో ఉంది పెద్దగా అమ్మవారు ఆల్రెడీ. నేను అమ్మవారు అంతా ఏది చేసిన ప్రతి ఒక్కటే నేను తిన్నా, ప్రతి మాట మాట్లాడాలని అమ్మవారితో వచ్చింది. ఏదైనా అమ్మవారు చెప్తే నేను చేస్తా. చేయకపోతే నేను ఇప్పుడు ఈ రకంగా గుడి కట్టి 12 సంవత్సరాలు అవుతుంది. అమ్మవారు లోక గుడి మళ్ళీ బయట నేను ఒక్కనే కట్టే గుడి, 2 గుళ్ళు కట్టే అమ్మవారికి. ఎంతన్నా ఖర్చు కాదండి. ₹1 కోటి ఇది లెక్క వడ్డీతోటి. ఆ రోజు 15 లక్షలు అయింది. డబ్బులు సమస్య కాదు ఇది. ఎంత నేను చేసా అంటే అక్కడ నువ్వు చూసి కట్టింది కాదు, ఇంకొక చేతి కట్టింది కాదు. ఇది నేను మొత్తం నేను సొంతం కట్టుకున్నాను. అమ్మవారు చేతి కట్టింది ఇది.